బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూధాన్ పోచంపల్లి మండలం దోతిగూడ గ్రామంలోని హెజోలో ఫార్మా కంపెనీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడగా పేలుడు శబ్దానికి దోతిగూడెం, అంతమగూడెం గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కాగా 3 నెలల వ్యవధిలోనే ఇదే కంపెనీలో రెండోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే యాదాద్రి జిల్లాలో ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది, మరి దాదాపు ఇది ఆ 3 నెలల్లో కూడా ఇది రెండో ప్రమాదంగా కూడా చెప్తున్నారు. మరి ఈ ప్రమాదానికి సంబంధించి అటు ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగ్గా లేకపోవడానికి సంబంధించిన ఈ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అసలు కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. యాదాద్రి భువనగిరి జిల్లా దొంతుగూడెం సమీపంలో ఉన్నటువంటి కెమికల్ కంపెనీలోని రియాక్టర్ పేలి ముగ్గురు అక్కడికక్కడికే చనిపోయారు. దీనికి సంబంధించి చూసినట్లయితే భూదాన్ పోచంపల్లి మండలం దొంతుగూడెం గ్రామం చివరిలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ రియాక్టర్ సంబంధించి ఇప్పటికీ ఆ సమయంలో అక్కడ 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రియాక్టర్ సాల్వన్ నిపుణుడు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఒక్కసారిగా పేలడంతో అక్కడ కార్మికులు కూడా భయాందోళనకు గురయ్యారు. అక్కడ 10 మందికి గాయాలైనాయి. ముగ్గురు అయితే స్పాట్ లో చనిపోవడం జరిగింది. క్షతగాత్రులనైతే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్తో పాటు హైదరాబాద్ కూడా తరలించినటువంటి పరిస్థితి. ఇకపోతే ముగ్గురు చనిపోయిన వారి సంబంధించిన వివరాలు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించినటువంటి అధికారులు కూడా ధృవీకరించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి మిగతా కార్మికులను కూడా చికిత్స నిమిత్తం అయితే వైద్యం చేయిస్తున్నారు. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినతో పాటు క్షతగాత్రులకు సంబంధించిన ఏరియా హాస్పిటల్కి అయితే చేర్చడం జరిగింది. ఈ ఘటన గతంలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలోని దొంతుగూడెంలో ఉన్నటువంటి ఈ కంపెనీలో గతం కూడా ప్రమాదం జరిగింది. అయినా కూడా నిర్లక్ష్యం వహిస్తూ అమాయక కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనేది అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే గతంలో అనేక మార్లు ఇలాంటి ఘటనలు జరిగినా కూడా ఆ కార్మికుల పట్ల వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీరిపై చర్యలు అయితే ఇప్పటి వరకు తీసుకోకపోవడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నామమాత్రంగా అక్కడ ఉన్నటువంటి విషయాలలో చేస్తూ అక్కడ ప్రమాదానికి ముందస్తుగానే ఇది చేసినా కూడా వారిపై చర్యలు తీసుకోకపోవడం ఒక్కసారిగా విచిత్రమైన స్పోర్ట్ చేస్తూ చెప్పుకోవచ్చు. భాగ్యశ్రీ. రైట్, థాంక్యూ శ్రీనివాస్.